హాయ్ రేణు, థ్యాంక్స్ ఫర్ హాయ్. యువర్ టైం అండి. Thank మాకు you, ఇంటర్వ్యూ thank you. ఇచ్చినందుకు. లోన్ ఆఫీసర్గా స్టార్ట్ అయ్యి న్యూజిలాండ్ మార్టిగేజ్ సీఈఓ అయ్యారు కదా. మీ జర్నీ గురించి చాలా డౌట్స్, మీ జర్నీ ఎలా సాగింది అవన్నీ మాతో షేర్ చేస్తారా? షూర్ అండి, షూర్. యాక్చువల్గా నా పేరు రేణుక, చాలామందికి తెలుసు. సో నేను లోన్ ఆఫీసర్గా స్టార్ట్ చేశాను. ఐ కేమ్ ఫ్రమ్ ఇండియా. నేను ఇండియాలో చదువుకున్నాను, ఇండియా నుంచి వచ్చాను. నేను మా హస్బెండ్ అండ్ ఐ లివ్ విత్ మై హస్బెండ్ అండ్ 2 పిల్లలు నాకు. మా అమ్మాయి కాలేజ్ ఫస్ట్ ఇయర్ అండ్ మా అబ్బాయి ఏమో 10th గ్రేడ్ చదువుతున్నాడు. అది నా పర్సనల్ ఫ్యామిలీ. అండ్ నేను లోన్ ఆఫీసర్గా కెరియర్ స్టార్ట్ చేశాను. 2018లో ఐ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ. నా కంపెనీ నేమ్ వచ్చి ప్యూర్ ల్యాండ్ మార్ట్గేజ్. మేము రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ లోన్స్ చేస్తాము. మేము 13 స్టేట్స్లో ఉన్నాం అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ అస్. చాలా మంది ఇండియన్స్ భారతీయులు ఐటీ ఎంచుకుంటారు కదా, మీరు ఈ ఎందుకని చూస్ చేసుకున్నారు? That's a very good question. I feel that IT is also equally good. Like mortgage industry laga adi kuda equally good. బట్ నాకు ఏంటంటే ఫైనాన్షియల్స్ ఇప్పుడు క్లయింట్స్తో పర్సనల్ లెవెల్లో కనెక్ట్ అవ్వడం ఇష్టము. అండ్ అదే కాదు, ఇప్పుడు యాజ్ ఎ బిజినెస్ ఓనర్ నాకు ఓన్ స్కెడ్యూలింగ్ చేసుకోవచ్చు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది నా స్కెడ్యూల్స్ మీద, అండ్ గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది, ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో నాకు ఏంటంటే అదే కాకుండా నాకు ఫైనాన్షియల్స్ అంటే చాలా ఇష్టము. నా ఒపీనియన్ ఏంటంటే మనకి నచ్చిన కెరియర్ చూస్ చేసుకుంటే మనం బాగా గ్రో అవుతాం అనేది నా ఒపీనియన్ అనమాట. ఓకే, మీరు ఏ టైప్ ఆఫ్ లోన్స్ ఇస్తారు, అంటే రుణాలు ఎలాంటివి ఇస్తారు? మేము రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ 2 చేస్తాము. కమర్షియల్లో వచ్చేసి మల్టీ ఫ్యామిలీ, ఇండస్ట్రియల్, గ్యాస్ స్టేషన్స్, మోటల్స్, రీటైల్ స్ట్రిప్ మాల్స్ చేస్తాము. అండ్ రెసిడెన్షియల్లో వచ్చేసి పర్చేజ్, రీఫైనాన్స్, క్యాష్ అవుట్స్, హోమ్ ఈక్విటీ లోన్స్, జంబో లోన్స్, కన్వెన్షనల్ లోన్స్, ఎఫ్హెచ్ఏ, విఏ, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ and DSCR loans. We do like a wide variety of loans. Pretty much we do everything. మీరు ల్యాండ్ కొంటే ల్యాండ్ లోన్స్ కూడా ఇస్తారు? మేము ల్యాండ్ లోన్స్ చేయమండి, ల్యాండ్ లోన్స్ తప్ప అన్నీ చేస్తాము. ల్యాండ్ లోన్స్ చేస్తాము ఓన్లీ విత్ వన్ క్లాజ్ ఏంటంటే ల్యాండ్ అండ్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు ల్యాండ్ ఓన్లీ పర్చేజ్ అయితే చేయము. ఇప్పుడు వాళ్ళు ల్యాండ్ కొని ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏదైనా ఒక ప్లాన్ ఉండి ఒక డిజైన్ డయాగ్రామ్, అంటే దిస్ ఇస్ వాట్ డెవలప్మెంట్ ఇమ్మీడియట్ డెవలప్మెంట్ ఉంది అంటేనే అలాంటి లోన్స్ చేస్తాం, కానీ జస్ట్ ల్యాండ్ ఓన్లీ అయితే చేయమండి. ఓకే, ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పై ఎంత ప్రభావం ఉందంటారు? ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంటేనే బేసికల్లీ ఇట్స్ ఆల్ అబౌట్ లాస్ అండ్ రెగ్యులేషన్స్, రైట్? కాకపోతే ఏంటంటే అది పక్కన పెడితే మన ట్రంప్ అడ్మినిస్ట్రేషను ఇమిగ్రేషన్ లాస్ చేంజ్ అయ్యాయి అనుకోండి, చాలామంది వీసా హోల్డర్స్ ఇల్లు కొనాలంటే భయపడతారు, రైట్? అదే ఇంట్రెస్ట్ రేట్స్ హై ఉన్నాయనుకోండి, బేసికల్ ఇంట్రెస్ట్ పేమెంట్ పెరుగుతుంది, మంత్లీ పేమెంట్. అంటే అదే ఇన్కమ్ ఎంప్లాయీకి ఫర్ ఎగ్జాంపుల్ $10,000 పర్ మంత్ వస్తుంది అనుకోండి, అదే ఇన్కమ్ వాళ్ళకి మంత్లీ పేమెంట్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పేమెంట్, బికాజ్ ఆఫ్ హైయర్ ఇంట్రెస్ట్ రేట్స్. సో దానివల్ల ఎఫర్టబిలిటీ తగ్గుతుంది అనమాట. సో ఎకానమీ డౌన్ అయింది అనుకోండి, ఆబ్వియస్గా ఏమవుతుంది, జాబ్ లే ఆఫ్స్ ఉంటాయి. సో వాళ్ళు కొనరు, లే ఆఫ్స్ ఉంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ పడుతుంది. సో అట్లా ఏంటంటే ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ అయితే ఉంటుందండి, కొంచెం వాలటిలిటీ అయితే ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలనుకుంటే మీరు ఎస్ చెప్తారా, నో చెప్తారా? అంటే ఇప్పుడు ఇన్కమ్ ఉండి, ప్రాపర్ వీసా ఉండి, మనీ ఫర్ డౌన్ పేమెంట్ ఉంటే కనుక డెఫినెట్గా మీకు కొనాలనే డిజైర్ ఉంటే డెఫినెట్గా కొనమనే చెప్తానండి. చాలామంది ఏమనుకుంటారంటే ఇంట్రెస్ట్ రేట్స్ హై ఉన్నాయి, తర్వాత కొనుక్కుందాము రేట్ తగ్గినప్పుడు అనుకుంటారు. బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడు కొని తర్వాత రీఫైనాన్స్ చేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు రేట్స్ తగ్గేదాకా వెయిట్ చేసామనుకోండి, అందరూ ఒకేసారి మార్కెట్లోకి వస్తారు. సో కాంపిటీషన్ పెరుగుతుంది. సో అదే ప్రైస్ హోమ్కి ఓవర్ బిడ్ చేసి ఎక్కువ పెట్టి కొనేస్తారు. సో దానికన్నా కూడా ఇప్పుడు ఏంటంటే మార్కెట్ స్లో ఉంది కాబట్టి ఇప్పుడైతే ఈజీగా మీకు ఇల్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు కొని మీరు రేట్స్ తగ్గినప్పుడు రీఫైనాన్స్ చేసుకోవడం అది బెస్ట్ అనమాట.
అవును రేణుక గారు. ఇప్పుడు బిడ్డింగ్ అనేది ఇంతకు ముందు లేదు. గత 6 ఇయర్స్ ఇట్లా వింటున్నాం కదా! అసలు దాని గురించి చెప్తారా? బిడ్డింగ్ అనేది రీసెంట్‌గా స్టార్ట్ అయిందండి. అంటే ఫ్రమ్ కోవిడ్ తర్వాత యాక్చువల్‌గా ఇంట్రెస్ట్ ఎవ్రీబడీ అందరూ మార్కెట్‌లోకి రావడము, ఇన్‌కమ్ పెరిగింది ఆల్ ఆఫ్ ఎ సడెన్ అండ్ స్పెండింగ్ పెరిగింది జనాలకి, రైట్? అవును. సో, అందరూ మార్కెట్‌లోకి వచ్చి కొనడం స్టార్ట్ చేశారు. ఇదివరకు అంత ఇన్వెస్ట్‌మెంట్ ప్రాపర్టీస్ కొనేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు ఎవ్రీబడీ ఈస్ బయింగ్ ప్రాపర్టీస్. సో, దానివల్ల ఏంటంటే కాంపిటీషన్ పెరిగి ఒకే ప్రైస్, ఇప్పుడు ఆ ప్రైస్ ఉన్న ప్రైస్ కన్నా ఎక్కువ పెట్టి కొంటున్నారనమాట. సో, దట్స్ కాల్డ్ బిడ్డింగ్. అండ్ ఇది యాక్చువల్‌గా కోవిడ్ తర్వాతే బాగా పెరిగిందనమాట యూఎస్‌లో. ఓకే. యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్‌గా స్పెసిఫిక్ ఏరియాస్ ఏమన్నా చెప్తారా డాలస్‌లో అంటే? డాలస్‌లో వాట్ టైప్ ఆఫ్ ఏరియాస్? అంటే హౌసెస్ కొనాలనుకున్న వాళ్ళకి. హౌసెస్ కొనాలి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ స్కూల్ డిస్ట్రిక్ట్ అండి. మన ఇండియన్స్ యూజువల్లీ, నేను డీల్ చేసే క్లయింట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇండియన్స్. సో, ఈ ఇండియన్స్ యూజువల్‌గా ఫ్యామిలీస్ ఉంటాయి, కిడ్స్ ఉంటారు. సో, వాళ్ళకి స్కూల్ డిస్ట్రిక్ట్ ఇంపార్టెంట్. అండ్ అదే కాకుండా మనకి కన్వీనియన్స్ అన్నీ చూసుకొని కొంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద అఫోర్డబిలిటీ అండి. నేను ఈ ఏరియా అని చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్‌ని బట్టి, వాళ్ళ అఫోర్డబిలిటీని బట్టి, ఇప్పుడు 500K హోమ్ కావాలా, $1 మిలియన్ హోమ్ కావాలా అనే దాన్ని బట్టి కదా, రైట్? వాళ్ళ అఫోర్డబిలిటీని బట్టి రికమెండ్ చేస్తామన్నమాట. ఎస్టేట్ ప్లానింగ్ అంటే ఏంటండి? ఎస్టేట్ ప్లానింగ్ అంటే హౌ యూ డిస్ట్రిబ్యూట్ యువర్ అసెట్స్ వన్స్ యూ పాస్ అవే. దాన్ని ఒక డాక్యుమెంట్ లాగా రాసుకుంటాం. దట్స్ కాల్డ్ ఎస్టేట్ ప్లానింగ్. అంటే ఇట్ హ్యాస్ లైక్ మల్టిపుల్ కాంపనెంట్స్ ఉంటాయండి. సో, ఇవి అంటే ఏది మన చేతిలో లేదు, ఎప్పుడు ఏదైనా జరగచ్చు, రైట్? సో, ఇక్కడ ఏంటంటే చాలా కాంపనెంట్స్ ఉంటాయి ఎస్టేట్ ప్లానింగ్లో. ఒకటి వచ్చేసి విల్ అనమాట. విల్ అంటే హౌ యూ డిస్ట్రిబ్యూట్ యువర్ అసెట్స్ వన్స్ యూ పాస్ అవే. అంటే చనిపోయాక మన ఆస్తులు ఎలా వెళ్ళాలి అనేది రాసుకునే డాక్యుమెంట్ని విల్ అంటారు. ఇండియాలో మనం విల్లునామా అంటాం కదా, సేమ్ డాక్యుమెంట్ అండి. దాంట్లో ఏంటంటే మనము మైనర్ కిడ్స్ అయితే పిల్లల గార్డియన్స్ని కూడా స్పెసిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే యుఎస్లో చాలామంది ఏమనుకుంటారంటే, ఏముందిలే గ్రాండ్ పేరెంట్స్, నా సిబ్లింగ్స్ ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకెళ్తారు పిల్లల్ని అనుకుంటారు. సో, ఇక్కడ అలా ఇవ్వరండి పిల్లల్ని. మైనర్ కిడ్స్ అయితే యూ హ్యావ్ టు ఫాలో ద లాస్ ఆఫ్ ల్యాండ్. అంటే ఈ కంట్రీ రూల్స్, ఈ కంట్రీలో ఉంటున్నాం కాబట్టి ఈ కంట్రీలో రూల్స్ ఫాలో అవ్వాలి మనం కంపల్సరీ. ఈ కంట్రీలో ఇవ్వరు. మైనర్ కిడ్స్ ఉండి పేరెంట్స్ చనిపోతే కనుక ఫాస్టర్ హోమ్స్ అని ఉంటాయి, అక్కడ పెడతారనమాట మేజర్స్ అయిన దాకా. సో, వాళ్ళ అంటే మన బిల్లులో మెన్షన్ చెయ్యకపోతే ఎగ్జాక్ట్లీ. సో, అవన్నీ అవాయిడ్ చేయడానికి విల్లునామా అనేది రాసుకుంటే బెటర్ అనమాట. అది మీరు విల్ అండ్ ట్రస్ట్ కూడా చేస్తారా? చేస్తామండి. చేస్తాము. ట్రస్ట్ ఈజ్ ఆల్ అబౌట్ మేనేజ్మెంట్ ఆఫ్ అసెట్స్ అనమాట. అంటే మనం ఫండ్స్, మనం చనిపోయాక డబ్బులు, ఒక ట్రస్ట్ ఈజ్ లైక్ ఎ ఫండ్ అనమాట. అది ఏంటంటే మనము చనిపోయాక అసెట్స్ ఎట్లా వెళ్ళాలి, ఎవరికి ఎంత ఇవ్వాలనేది ఒక ట్రస్టీని పెట్టుకొని చేస్తామన్నమాట. అది ట్రస్ట్. ఇంకా చాలా కాంపనెంట్స్ ఉంటాయి, లైక్ పవర్ ఆఫ్ అటార్నీ, మెడికల్ పవర్ ఆఫ్ అటార్నీ. పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మినా కానీ సిగ్నేచర్ అథారిటీ అవన్నీ ఉంటాయి పవర్ ఆఫ్ అటార్నీ అంటే. మెడికల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కోమాలో ఉన్నారనుకోండి, సో వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకోలేరు. అంటే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ కావాలా, ఆ ట్రీట్మెంట్ కావాలంటే చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు మన తరపున ఒకళ్ళు డెసిషన్ తీసుకోవడానికి ఒక పర్సన్ అసైన్ చేస్తామన్నమాట. సో అది ద డాక్యుమెంట్ ఈస్ కాల్డ్ మెడికల్ పవర్ ఆఫ్ అటార్నీ, హిప్ ఆథరైజేషన్. ఇవన్నీ ఆల్ కాంపనెంట్స్ టుగెదర్ ఇస్ కాల్డ్ ఎస్టేట్ ప్లానింగ్. అండ్ అందరికీ రికమెండ్ చేస్తామండి, ఎవ్రీబడి ఇన్ దిస్ కంట్రీ. ఎస్టేట్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ఇంకొక డౌట్ రేణు, ఇప్పుడు మనం విల్ అండ్ ట్రస్ట్ రాస్తాం కదా, మన కిడ్స్ 18 దాటేస్తారు, మేజర్ అయిపోతారు, అప్పుడు మన అసెట్స్ అనేవి వాళ్ళకి వెళ్తాయి? వాళ్ళకి అంటే ఇప్పుడు గార్డియన్స్ అవసరం లేదు, వాళ్ళకి 18 దాటారు కాబట్టి విల్లో గార్డియన్స్ అనేది ఇంకా అది అప్లై అవ్వదు. బట్ ట్రస్ట్ డెఫినెట్గా అప్లై అవుతుంది. మనం వాళ్ళకి ఏ ఏజ్లో ఇవ్వాలి, డబ్బులు ఎంత ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇయర్స్ అప్పుడు ఒక 10% ఇస్తాను నా ఆస్తిలో. మా పిల్లలు ఇంకా అంతకన్నా ముందే చనిపోతే కనుక నేను, నా పిల్లలు 20 ఇయర్స్ వచ్చినప్పుడు 10% ఇవ్వండి, 30 ఇయర్స్ అప్పుడు ఇంకో 10%, 50 ఇయర్స్ వచ్చాక మొత్తం ఇవ్వండి అని మనం ఎలా కావాలంటే అలా స్పెసిఫై చేసుకోవచ్చు డాక్యుమెంట్. లేకపోతే ఏమవుతుందంటే గవర్నమెంట్ మనం జస్ట్ 50-50 అని రాసేస్తే గవర్నమెంట్ 50-50 అని ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేస్తుంది. సో ఆ ఏజ్లో వాళ్ళకి ఏం తెలియదు, మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది.
ఎవరన్నా కావచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఏ ఏజ్లో ఎంత ఇవ్వాలో కూడా స్పెసిఫై చేసుకుంటారనమాట. అండ్ ఈ నెక్స్ట్ కమింగ్ సండే ఉమెన్స్ డే కాబట్టి మనం ఉమెన్స్ అనేవాళ్ళం ఫైనాన్షియల్గా ఎలా ఉండాలంటారు, ఏం నేర్చుకోవాలంటారు? ఫర్ ఉమెన్ బీయింగ్ ఇండిపెండెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ లిటరసీ వాళ్ళకి లైఫ్లో చాలా హెల్ప్ అవుతుంది. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఏంటంటే కాన్ఫిడెన్స్ని ఇస్తుంది అండ్ వాళ్ళకి వైజ్ డెసిషన్స్, అంటే వాళ్ళు స్మార్ట్గా ఏదైనా లైఫ్లో అది ఏదైనా అవ్వచ్చు డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ గురించి అవ్వచ్చు, సేఫ్టీ, సెక్యూరిటీ ఆర్ కిడ్స్ గురించి ఏదన్నా కానీ స్మార్ట్గా డెసిషన్స్ తీసుకోవాలంటే వీ హ్యావ్ టు బీ ఫైనాన్షియల్లీ స్టేబుల్. ఓకే, కాన్ఫిడెన్స్తో ఉండాలి. అండ్ అదే కాదండి, ఇప్పుడు ఉమెన్ టెన్ టు లివ్ లాంగర్ దెన్ మెన్. ఇప్పుడు ఉమెన్ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రోజులు బతుకుతారు మెన్తో పోలిస్తే. సో అప్పుడు ఏంటంటే మీకు రిటైర్మెంట్ ప్లానింగ్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉమెన్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్యూల్ అండ్ సీఈఓగా మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మీరు యాజ్ ఎ వైఫ్, యాజ్ ఎ మదర్, కిడ్స్తో ఇట్లా ఎలా మేనేజ్ చేస్తారు టైం అంతా? ఐ గెట్ సో బిజీ, చాలా బిజీగా ఉంటుందండి నాకు. అసలు నాకు ఒకదాని తర్వాత ఒక పని ఏదన్నా ఒక 5 minutes డిలే అయితే ఇంకా డే అంతా నెక్స్ట్ అన్నీ డిలే అవుతాయి. అంత బ్యాక్ టు ప్యాక్డ్ ఉంటుంది స్కెడ్యూల్. మెయిన్ ఎలా మేనేజ్ చేస్తాను అంటే స్కెడ్యూలింగ్ కరెక్ట్గా వేసుకుంటానండి. ప్లానింగ్, స్ట్రక్చర్డ్ స్కెడ్యూలింగ్ చేసుకుంటాను అండ్ ప్రయారిటైజేషన్ ఒకటి చేసుకుంటాను. ప్రయారిటైజేషన్ ఏది ఇంపార్టెంట్, ఇవాళ ఏది ఇంపార్టెంట్, రేపు ఏది ఇంపార్టెంట్, అట్లా ప్లాన్ చేసుకొని ఐ మేనేజ్ థింగ్స్. కెరీర్ స్టార్టింగ్లో మీరు కొత్త ఫీల్డ్కి వచ్చారు కదా, లోన్ ఆఫీసర్, అప్పుడు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? నేను 2001లో వచ్చానండి కంట్రీకి అండ్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చి బయోటెక్నాలజీ. నేను యూటీ సౌత్ వెస్టర్న్లో మాస్టర్స్ చేశాను, మెడికల్ సెంటర్, యూటీ సౌత్ వెస్టర్న్ మెడికల్ సెంటర్లో. మై బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఇన్ హెల్త్ కేర్. నాకు చాలా అంటే డిఫరెంట్ ఫీల్డ్స్, ఐ ట్రై డిఫరెంట్ ఫీల్డ్స్ అండ్ నాకు అంటిల్ నాకు ఈ ఫైనాన్షియల్స్, నేను వన్ డే ఐ రియలైజ్ దట్ ఫైనాన్షియల్స్ ఈజ్ మై స్ట్రెంగ్త్. సో నేను మళ్ళీ అప్పుడు లోన్ ఆఫీసర్ లైసెన్స్ ఎగ్జామ్ రాసి ఐ గాట్ మై లైసెన్స్ ఇన్ 2016లో లైసెన్స్ ఎగ్జామ్ రాశాను. అండ్ యూనో ఐ పుట్ లాడ్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ టైమ్. ఫస్ట్లో ఏంటంటే ఇప్పుడు మెయిన్ స్ట్రగుల్స్ యాజ్ ఎ బిజినెస్లో మెయిన్ స్ట్రగుల్ ఏంటంటే రిఫరల్స్ అండి. వీ ఆల్వేస్ స్టార్ట్ విత్ జీరో బిజినెస్. యూనో పక్కన వాళ్ళకి ట్రస్ట్ తెచ్చుకోవడం చాలా కష్టం ఫస్ట్లో యాజ్ ఎ బిజినెస్. ఫర్ ఎనీబడి, నాట్ ఫర్ మెన్ అవ్వచ్చు, ఎవరికైనా కానీ ట్రస్ట్ తెచ్చుకోవడం చాలా కష్టం ఫస్ట్లో. సో అట్లా స్లోగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ స్లోగా యూనో ఐ పుట్ మై ఎఫర్ట్స్ ఇన్ టు ఇట్ అండ్ స్లోలీ ఐ గ్రూ. అండ్ నా కంపెనీ వచ్చేసి 2018లో స్టార్ట్ చేశానండి. ఓకే, ఇప్పుడు మీరు లోన్ ఆఫీసర్ కావాలంటే ఏ ఎగ్జామ్స్ రాయాలి? లోన్ ఆఫీసర్గా చదవాలి అంటే ప్రీ రిక్విజిట్ కోర్సెస్ ఉంటాయండి కొన్ని, అవి చేయాలి ఫస్ట్. అవి చేశాక తర్వాత యాక్చువల్ ఎగ్జామ్ ఉంటుంది, 75% పాసింగ్ గ్రేడ్. ఆ ఎగ్జామ్ రాసి మీరు లోన్ ఆఫీసర్ అవ్వచ్చు. అండ్ ఎవ్రీ ఇయర్ సిఈస్ చేయాలి కంపల్సరీగా. అండ్ ప్రతి స్టేట్కి డిఫరెంట్గా ఉంటాయి కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ కోర్సెస్. కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ లైసెన్స్ రెన్యూ చేసుకోవాలి, క్రెడిట్స్ చేయాలి. ఇట్స్ లైక్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. సో ఎవరైనా చేయొచ్చు, ఇట్స్ నాట్ లైక్ దట్. బట్ ఒకటేంటంటే ఇన్కమ్ కన్సిస్టెంట్గా ఉండదండి, అది యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దట్. లోన్ ఆఫీసర్ అవ్వాలి అంటే ఇన్కమ్ ఏదో ఫుల్గా ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండదు. ఒక్కొక్కసారి బాగా వస్తుంది, ఒక్కొక్కసారి తక్కువ వస్తుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఏదన్నా బ్యాకప్ కెరియర్ ఉంటే బెటర్ అని నా ఉద్దేశం. ఇంకొకటి అంటే యూ కెన్ డూ దిస్ యాజ్ అ సెకండ్ లైన్ ఆఫ్ బిజినెస్ లాగా చేస్తే విచ్ ఈస్ గుడ్, అది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఇదే ప్రైమరీ చేసి ఒక్కొక్క మంత్ అసలు ఇన్కమ్ లేదనుకోండి, చాలా స్ట్రెస్ అయిపోతుంది. రైట్. సో నా సజెషన్ అయితే ఇంకొక ఇన్కమ్ ఉండి చేసుకుంటే ఇట్స్ గుడ్ బిజినెస్. మీరు ఓన్లీ టెక్సాస్ చేస్తారా, ఇంకా అదర్ స్టేట్స్లో కూడా చేస్తారా? వీఆర్ ఇన్ 13 states. ఫర్ రెసిడెన్షియల్ అయితే 13 స్టేట్స్లో ఉన్నామండి. ఆర్కాన్సా, ఫ్లోరిడా, జార్జియా, కొలరాడో, కాలిఫోర్నియా, నార్త్ కేరళైనా, న్యూజెర్సీ,
మిషిగన్, మినసోటా, టెనసీ, టెక్సస్, వర్జీనియా, ఒహాయో. సో అట్లా 13 స్టేట్స్లో ఉన్నాం రెసిడెన్షియల్ అయితే. కమర్షియల్ అయితే కంట్రీ మొత్తం చేస్తామండి. కమర్షియల్ అయితే రెస్ట్రిక్షన్ ఏం లేదు. ఓ యుఎస్ మొత్తం యుఎస్ దానికి మొత్తం ఏమన్నా మళ్ళీ సపరేట్ ఎవ్రీ స్టేట్ కి మీకు సపరేట్ లైసెన్సెస్ ఉంటాయి. అండ్ సిఈస్ కూడా చేసుకోవాలి. కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ కోర్సెస్ చేయాలి మేము ఎవ్రీ ఇయర్. టెక్సాస్ కి అదర్ స్టేట్స్ కు ఉన్న డిఫరెన్సెస్ ఏమంటారు? టెక్సస్లో డాక్యుమెంటేషన్ కొంచెం ఎక్కువ అండి. చాలా కాంపిటీషన్ ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు మా క్లయింట్స్ వచ్చి మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఇండియన్స్. సో ఇండియన్స్ ఏంటంటే చాలా ఎక్కువ టెక్సస్లో. సో ఈవెన్ అన్నీ ఎక్కువే, అంటే ఈవెన్ లోన్ ఆఫీసర్స్ ఎక్కువే. సో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది టెక్సస్లో కంపేర్ టు అదర్ స్టేట్స్. సో అదొకటి. And documentation in terms of audits also, Texas is a little bit stricter because Texas ఏంటంటే more documents gather చేస్తారు. So Texas audits కూడా కొంచెం స్ట్రిక్ట్ ఉంటాయి. బట్ అదర్ దెన్ దట్ ఇట్స్ వెరీ మచ్ వన్ అండ్ ద సేమ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాసెస్ వైజ్గా అయితే అన్నీ సేమ్ అండి, ఏం తేడా ఉండదు. ఓకే, ఇప్పుడు మనము హౌస్ కొనాలనుకున్నప్పుడు ప్రీ లోన్ తీసుకోవాలంటారు, ప్రీ అప్రూవల్ అది ఎలా జరుగుతుంది? ఎన్ని రోజులు అది వ్యాలిడ్ ఉంటుందండి? ప్రీ అప్రూవల్ 30 days ఇస్తామండి. ప్రీ అప్రూవల్ ఈజ్ గుడ్ ఓన్లీ ఫర్ 30 days. మేమైతే 30 days ఇస్తాము. ప్రీ అప్రూవల్ అంటే ఫస్ట్ ఇనీషియల్ అప్రూవల్ అనమాట, అంటే ప్రిలిమినరీ అప్రూవల్ని ప్రీ అప్రూవల్ అంటారు. ఈ మా అప్రూవల్ లెటర్ని బట్టే మీకు ఎంత క్వాలిఫై అవుతారు అనేది తెలుస్తుంది. ఏ లోన్ అమౌంట్ రేంజ్లో మీరు ఇల్లు చూడాలనేది తెలుస్తుంది. ఈవెన్ సెల్లర్, రియాల్టర్ వీళ్ళంతా కూడా డెఫినెట్గా ఆ లెటర్ ఉంటేనే వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు మీ మీద, లేకపోతే వాళ్ళకి టైం వేస్ట్ కదా. సో ప్రీ అప్రూవల్ లెటర్లో మేము డెట్ టు ఇన్కమ్ రేషియో మెయిన్ చూస్తాం అనమాట. వాళ్ళ ఇన్కమ్స్ ఎంత ఉన్నాయి, వాళ్ళ లోన్స్ ఏమున్నాయి అన్నీ చూస్తాం. అసెట్స్ ఏమున్నాయి, డౌన్ పేమెంట్కి మనీ ఉందా లేదా, ఇవన్నీ చూసి వాళ్ళు ఎంత అమౌంట్ లోన్ అమౌంట్ క్వాలిఫై అవుతారో చూసి ఇస్తామన్నమాట. సో 30 days ఇస్తాము. క్రెడిట్ చెక్ రన్ చేస్తాము కంపల్సరీగా. క్రెడిట్ చెక్ రన్ చేస్తేనే మాకు తెలుస్తుంది వాళ్ళకి డెట్స్ ఏమున్నాయి, లోన్స్ ఏమున్నాయి అనేది. సో దాన్ని బట్టి వీ గివ్ ప్రీ అప్రూవల్ ఫర్ 30 days. మళ్ళీ అది ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ వస్తారు. క్రెడిట్ చెక్ రన్ చేయము. క్రెడిట్ చెక్ 120 days పనిచేస్తుంది. లెటర్ డేట్స్ అప్డేట్ చేసి మళ్ళీ ఏదన్నా న్యూ లోన్స్ ఏదన్నా తీసుకున్నారా అనేది జస్ట్ కాన్వర్జేషన్, ఏదన్నా న్యూ లోన్స్ తీసుకున్నారా ఈ 30 daysలో చూసి విల్ రీడూ ద డెట్ టు ఇన్కమ్ రేషియో. డెట్ టు ఇన్కమ్ రేషియో ఒక్కటి మళ్ళీ చేస్తాము, కానీ క్రెడిట్ చెక్ రన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు F1 స్టూడెంట్స్ వాళ్ళకి కార్ లోన్స్ అండ్ స్టూడెంట్ లోన్ కూడా ఉంటుంది కదా, వాళ్ళు ట్రై చేయొచ్చు అంటారా హౌస్ కొనడానికి? ఫస్ట్ ఇల్లు కొనాలంటే ఇన్కమ్ ఉండాలండి. 2 years ఆఫ్ కన్సిస్టెంట్ ఇన్కమ్ ఉండాలి. బట్ కొంతమంది లెండర్స్ ఏంటంటే మీకు ఎగ్జిస్టింగ్ కాలేజ్ డిగ్రీ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎగ్జిస్టింగ్ కాలేజ్ డిగ్రీ యాక్సెప్ట్ చేస్తారు. బట్ స్టూడెంట్ లోన్ ఇట్ సెల్ఫ్ లోన్ రాదండి, మీకు జాబ్ వచ్చాక వస్తుంది. అంటే మీకు జాబ్ ఇవాళ వచ్చింది అనుకోండి, మీరు నెక్స్ట్ మంత్ నుంచి మీరు ఇల్లు చూడొచ్చు. అంతేగాని నేను స్టూడెంట్గా ఉన్న జాబ్ రాకముందు అయితే ఇల్లు క్వాలిఫై అవ్వరు, ఎందుకంటే ఇన్కమ్ ఉండాలి లోన్ కట్టాలి అంటే. రైట్. సో అది మీరన్న క్వశ్చన్ ఏంటంటే లోన్స్ ఉంటాయి, రైట్. సో లోన్స్, ఎగ్జిస్టింగ్ లోన్స్ మేము డెట్ టు ఇన్కమ్ రేషియోలో క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే లోన్ అమౌంట్ క్వాలిఫికేషన్ తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఇన్కమ్ ఉందనుకోండి ఒక పర్సన్కి, ఇప్పుడు ఆల్రెడీ ఒక $1,000 కార్ లోను, $1,000 స్టూడెంట్ లోను పోతే ఇంకా 8,000 కదా. సో ఆ 8,000 మేము కౌంట్ చేస్తాం డెట్ టు ఇన్కమ్ రేషియోలో. ఓకే, అట్లా. ఇప్పుడు H1 వాళ్ళు కానీ ఎవరైనా ఇల్లు కొనాలంటే హౌ మచ్ వాళ్ళు ఎంత సేవ్ చేసుకొని ఒక 1 year అంటారు, అట్లా ఎంత పెట్టుకోవాలంటారు? డౌన్ పేమెంట్ ఉంటుంది కదా. అవును. సో ఇట్ డిపెండ్స్ అండి. 5% డౌన్, 3% డౌన్తో కూడా చేస్తాము. బట్ 3% డౌన్తో చేస్తే 97% లోన్ ఉంటుంది, రైట్. సో ఆ 97% హ్యాండిల్ చేయడానికి వాళ్ళ ఇన్కమ్ ఉండాలి. ఏదర్ ఇన్కమ్ అన్నా ఉండాలి, లేకపోతే డౌన్ పేమెంట్ అన్నా ఎక్కువ చేయాలి. డెట్ రేషియో చూస్తాం కాబట్టి, డెట్ టు ఇన్కమ్ రేషియో చూస్తాం కాబట్టి. సో వాళ్ళకి అంటే ఇంత సర్టెన్ మనీ ఉండాలని ఏం లేదు. 3% తక్కువ చేస్తే ఇంట్రెస్ట్ రేట్ ఆబ్వియస్గా లెండర్కి రిస్క్ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోతుంది. అంటే ఇంట్రెస్ట్ రేట్ ఫర్ 3% ఎక్కువ ఉంటుంది కంపేర్ టు 20%.
రైట్. సో లెండర్కి రిస్క్ తగ్గుతుంది కాబట్టి 20% డౌన్ చేస్తే డెఫినెట్గా ఇంట్రెస్ట్ రేట్ కొంచెం బెటర్ ఉంటుంది. అంతేగాని ఇంతే చేయాలని ఏం రూల్ లేదు, యాజ్ లాంగ్ యాజ్ దేర్ డెట్ టు ఇన్కమ్ రేషియో ఇస్ విత్ ఇన్ ద రేంజ్. ఓకే. ఇప్పుడున్న మార్కెట్లో ఇల్లు కొనాలంటే ఇంట్రెస్ట్ రేట్ వెరీ హై. ఇప్పుడు కొత్తగా న్యూగా హౌస్ కొనుక్కునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కొనొచ్చు అని చెప్తారా, కొనకూడదని? డెఫినెట్గా కొనొచ్చండి. ఇంట్రెస్ట్ రేట్స్ హై ఉంటే తర్వాత రీఫైనాన్స్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. యాజ్ ఎ సెడ్, మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ లో అయినప్పుడు అందరూ మార్కెట్లోకి వస్తారు, మళ్ళీ బిడ్డింగ్ చేస్తారు. ఎక్కువ పెట్టుకునే దానికన్నా ఇప్పుడు కొని తర్వాత రీఫైనాన్స్ చేసుకోవడం బెటర్. రీఫైనాన్స్ అనేది ఓన్లీ రెసిడెన్షియల్ చేయొచ్చా, మనం కమర్షియల్ కూడా చేసుకోవచ్చండి? అన్నీ చేయొచ్చండి, రెసిడెన్షియల్ కమర్షియల్ అన్నీ చేయొచ్చు, మల్టీ ఫ్యామిలీ అన్ని, గ్యాస్ స్టేషన్స్ అన్ని, రీఫైనాన్స్ అన్నీ చేయొచ్చు. ఇల్లు కొనాలనుకునే వాళ్ళు డాక్యుమెంట్స్ ఏమేమి రెడీ చేసుకోవాలంటారు? ఇల్లు కొనాలి అంటే ఫస్ట్ ఇన్కమ్ డాక్యుమెంట్స్ ఉండాలి. దే షుడ్ హ్యావ్ ఏ జాబ్ కంపల్సరీగా ఉండాలి, జాబ్ లేకపోతే వాళ్ళు లోన్ క్వాలిఫై అవ్వరు. అండ్ క్రెడిట్ స్కోరు కంపల్సరీగా బెటర్ ఉండాలి, అంటే మంచి స్కోర్ ఉండాలి. అంటే ఎఫ్హెచ్ఏ లోన్ చేసినా కూడా 580 మినిమం క్రెడిట్ స్కోరు. అండ్ లేట్ పేమెంట్స్ ఇవన్నీ ఉంటే మళ్ళీ వాటికి కండిషన్స్ అప్లై అవుతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు లాస్ట్ మంత్ ప్రీవియస్ మంత్ లేట్ పేమెంట్స్ చేశారనుకోండి, డిలే చేశారు పేమెంట్స్, వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి లెండర్స్ ఎక్కువ డౌన్ చేయమని అడుగుతారు, ఏదో ఒక క్లాజ్ పెడతారు. సో ఎంత క్లీన్గా పెట్టుకుంటే అంత బెటరు. ఆన్ టైం పేమెంట్స్ అండ్ గుడ్ క్రెడిట్ స్కోర్, ఇన్కమ్ బాగుండాలి, అండ్ మనీ ఫర్ డౌన్ పేమెంట్, ఇవన్నీ ఉంటే ఎస్, ఇట్స్ గుడ్. ఇంకొక క్వశ్చన్ రేణు, ఇప్పుడు ఇల్లు కొన్న వాళ్ళకి 15 ఇయర్స్ 13 ఇయర్స్ అట్లా ఉంటుంది కదా, ఏది గుడ్ అంటారు? మై సజెషన్ ఈస్ ఆల్వేస్ గో విత్ 30. నేనైతే నా హోమ్స్ అన్నిటికీ నేను 30 చేస్తాను, నేను 15 రికమెండ్ చేయను. కన్వెన్షనల్ 30-year లోన్ని కన్వెన్షనల్ కన్ఫర్మింగ్ ట్రెడిషనల్ లోన్ అంటాం అనమాట. సో 30 yearsకి వెళ్ళడం బెటరు ఎప్పుడు కూడా, ఎందుకంటే లో పేమెంట్స్లో ఉంటాము, ఏదన్నా అవ్వచ్చు కదా, లైక్ నెక్స్ట్ మంత్ ఏదన్నా జాబ్ లాస్ అవ్వచ్చు, మనకి ఏదన్నా ఎమర్జెన్సీ ఇండియా మనీ పంపించాల్సి రావచ్చు, లేకపోతే కిడ్స్ కాలేజ్కి వెళ్ళొచ్చు, ఏదన్నా సడన్గా మనీ అవసరం అయితే కిడ్స్ కాలేజ్కి వెళ్ళి సడన్గా మనం మనీ అక్కడ పెట్టాల్సి వచ్చింది అనుకోండి, ఇక్కడ 15లో ఉంటే మంత్లీ పేమెంట్ హై ఉంటుంది ఆబ్వియస్లీ, రైట్. సో మీకు ఎఫోర్డబిలిటీ కష్టం అవుతుంది, దానికన్నా కూడా 30లో ఉండి మీరు లోన్ ఇంకా తొందరగా కూడా పే ఆఫ్ చేసుకోవచ్చు, ప్రీపేమెంట్ పెనాల్టీస్ ఏముందో. ఈవెన్ దో యు ఆర్ ఆన్ 30-year లోన్, మీరు ఎక్కువ కట్టేసి కంప్లీట్ చేయొచ్చు 15 yearsలో కూడా. అప్పుడు ఏంటంటే మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మనీ మీ దగ్గర ఇప్పుడు ఏం లేదు, మనీ జస్ట్ బ్యాంక్లో ఉంది, నాకేమీ ప్లాన్ లేదు అన్నప్పుడు ఎక్కువ కట్టేస్తారు. మాకు లేదు, మా అమ్మాయి కాలేజ్కి వెళ్తుంది, నేను కాలేజ్ ఫీ కట్టాలి అన్నప్పుడు జస్ట్ 30-year లోన్ లో పేమెంట్స్ కడతారు. ఎప్పుడు కూడా 30-year లోన్ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్. ఇంకోటి విన్నాను రేణు, బై వీక్లీ పేమెంట్, బై మంత్లీ పేమెంట్ అని అంటారు కదా, అది దాని గురించి చెప్తారు? అంటే మనకి 52 వీక్స్ కదా ఇయర్లో, సో మనము 26 బైవీక్లీ టైప్ ఆఫ్ పేమెంట్స్ అలా కడితే మనకి పర్ ఇయర్ 13 పేమెంట్స్ కడతాం. బైవీక్లీ అంటే 1 month ఎక్స్ట్రా పేమెంట్ కడతాము పర్ ఇయర్. దానివల్ల ఏంటంటే మనకి టర్మ్ తగ్గుతుంది. సో బైవీక్లీ అంటే యాజ్ ఐ సెడ్, ఇప్పుడు మీకు లిక్విడిటీ ఉంది, మీరు నథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, మనీ ఈజ్ జస్ట్ సిట్టింగ్ ఇన్ ద బ్యాంక్ అంటే కనుక, ఒక బైవీక్లీ పేమెంట్ కడితే మీరు ఆల్మోస్ట్ పర్ ఇయర్ మీరు ఆల్మోస్ట్ 7 years టర్మ్ తగ్గించుకోవచ్చు. అంటే 30-year లోని మీరు 23కి కంప్లీట్ చేయొచ్చు. ఈ జర్నీ మొత్తంలో మీరు నేర్చుకున్న ఒక విషయం మాకు షేర్ చేస్తారు? ఈ జర్నీ మొత్తంలో కన్సిస్టెన్సీ ఒకటి నేర్చుకున్నానండి. ఏదైనా కానీ ఎవ్రీబడి హ్యాస్ డ్రీమ్స్, అందరికీ డ్రీమ్స్ ఉంటాయి, అందరికీ ఏదో చేయాలని ఉంటుంది. బట్ గివ్ అప్ చేయకుండా కన్సిస్టెంట్గా చేస్తే ఎవరైనా సక్సెస్ అవుతారు అనేది ఐ రియల్లీ లర్న్డ్ ఇట్ అండ్ ఐ సా ఇట్ ఇన్ మీ. ఇంత బిజీ షెడ్యూల్లో మీరు బ్రేక్ తీసుకుంటారా? నేనైతే ఆనెస్ట్ విత్ యూ, ఐ డోంట్ టేక్ ఎనీ బ్రేక్స్. వీకెండ్ కూడా నాకు స్కెడ్యూల్ ఉంటుంది ఏదో ఒకటి. ఐ డోంట్ టేక్ ఎనీ బ్రేక్స్ టు బి ఆనెస్ట్ విత్ యూ. అండ్ ఇంకా యాజ్ అ ఫ్రెండ్గా నా క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని అవర్స్ కష్టపడి మళ్ళీ టెంపుల్లో మీరు సోషల్ అదే సేవ కూడా ఎలా చేస్తారు?
చేస్తాను. చాలా ఇష్టం. ఐఎమ్ వెరీ రిలీజియస్. నాకు చాలా ఇష్టం టెంపుల్, దేవుడి భక్తి ఎక్కువ నాకు. యాహ్! వెళ్తానండి. నాకు ఇంట్రెస్ట్ ఉంటే యూ విల్ మేక్ టైమ్ ఫర్ ఇట్. లాస్ట్ టైం చూసాను మీరు టీటీడీలో కూడా సేవ చేసి వచ్చారు కదా. అవును. అవును. యాహ్! ఓకే. ఇందాక మనము విల్లన్ ట్రస్ట్ మాట్లాడాం కదా రేణు, అప్పుడు ఒక టాపిక్ మిస్ అయ్యాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇండియన్స్ జ్యువెలరీ ఉంటది కదా, వీ హ్యావ్ టు మెన్షన్ జ్యువెలరీ కూడానండి. యాహ్! అంటే జ్యువెలరీ కన్నా కూడా చాలా మంది మిస్ అయ్యేది ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ అన్నీ పెడతారు ట్రస్ట్‌లో. కాకపోతే బ్యాంక్ లాకర్ పెట్టరు. మన ఇండియన్స్‌కి జ్యువెలరీ యా ఉంటుంది కదా ఎగ్జాక్ట్లీ, లాకర్. లాకర్. లాకర్ కంపల్సరీగా పెట్టాలండి. లాకర్ లేకపోతే ట్రాకింగ్ ఉండదు. అంటే ఏ జ్యువెలరీ ఏముంది అనేది ఆ జ్యువెలరీ మీద నేమ్ ఉండదు. బ్యాంక్ అకౌంట్ అయితే నేమ్ ఉంటది అట్‌లీస్ట్. ఈ బ్యాంక్ నాది అని మీ పేరు మీద క్రియేట్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు దానిలో కొన్ని ఐటెమ్స్ పోయినా గానీ మీకు తెలీదు. పిల్లలకి తెలీదు. ఇప్పుడు మనం ఉండం కాబట్టి దట్ హ్యాపెన్స్ వెన్ వి ఆర్ యాబ్సెంట్. మనం చనిపోయినప్పుడే కదా అది. సో ఎప్పుడు కూడా లాకర్‌ని అసైన్ చేసుకోవాలి. అండ్ ఒక్క సజెషన్ ఏంటంటే చాలామంది పిల్లలు కూడా గ్రో అవుతున్నారు రైట్. సో ఒక సజెషన్ ఏంటంటే పిల్లలు మేజర్స్ అయ్యాక ఇమీడియట్‌గా ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు డూ ఇస్ బ్యాంక్ అకౌంట్ లాకర్ వాళ్ళ పేరు మీద వాళ్ళ పేరుని కూడా యాడ్ చేయండి లాకర్‌లో. అది చాలా ఇంపార్టెంట్. చాలామంది మిస్ అవుతారు. అది డెఫినెట్‌గా చేస్తే బెటర్. జస్ట్ లాకర్ పెట్టమంటారా, లేకపోతే లోపల ఐటమ్స్ కూడా వీ హ్యావ్ టు మెన్షన్ అండి? ఐటమ్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ లాకర్‌లో వాళ్ళకి అసైన్ చేస్తే వాళ్ళకి యాక్సెస్ వస్తది. ఏదన్నా అయితే అట్‌లీస్ట్ వాళ్ళు బ్యాంకెళ్ళి ఇమ్మీడియేట్‌గా ఏదన్నా మనీ ఉన్నా, గోల్డ్ ఉన్నా తెచ్చుకోవాలంటే వాళ్ళకి యాక్సెస్ ఉంటదనమాట. ఈ మొత్తం జర్నీలో మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? మీకు ఎంత సపోర్ట్ చేస్తారు? అందరూ హ్యాపీ అండి. ఇప్పుడు మా హస్బెండ్, పేరెంట్స్ అందరూ ఎవ్రీబడీ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ. నా గ్రోత్, నా సక్సెస్ చూసి అందరూ హ్యాపీ. వాళ్ళు అంటే ఫిజికల్లీ పేరెంట్స్ ఇండియాలో ఉన్నారు కాబట్టి ఫిజికల్లీ ఎవరు హెల్ప్ చేయలేరు గానీ, బట్ మోరల్ సపోర్ట్ అయితే డెఫినెట్‌గా ఉంటది. దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ మై గ్రోత్ అండ్ సక్సెస్. మీ టూ, నా ఫ్రెండ్ అయినందుకు మేము కూడా. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు షేర్ చేశారు రేణు. ఈ సండే ఉమెన్స్ డే, అందరు ఉమెన్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? ఇక్కడని కాదు, ఇండియాలో కూడా చూస్తారు నా వ్యూవర్స్, అందరికి మెసేజ్ అని కాదు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇన్వెస్ట్ ఇన్ యూ. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది ఉమెన్ మిస్ అయ్యేది ఏంటంటే అందరికీ చేస్తారు, ఫ్యామిలీలో పిల్లలకి అందరికీ చేస్తారు. దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్ఫ్. వాళ్ళ గురించి వాళ్ళు కేర్ తీసుకోరు. ఎప్పుడు కూడా మీరు కేర్ తీసుకోండి. అంటే అది మీ హెల్త్ అవ్వచ్చు, యూనో ఏదన్నా కానీ మీరు కేర్ తీసుకోండి. మీ పర్సనల్ కేర్ అవ్వచ్చు. మీరు మీ గురించి మీరు టైం పెట్టండి. అది వన్ థింగ్. అండ్ కాన్ఫిడెంటల్గా ఉండండి. కాన్ఫిడెంట్ ఏదో ఒకటి చేయండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. నేనే సక్సెస్ అయ్యానంటే ఎవరన్నా చేయగలరు. నేనే చేయగలిగాను కాబట్టి ఎవరన్నా చేయగలరు. ఎనీబడి కెన్ డూ ఇట్, యూనో. అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఎవరికన్నా ఏదన్నా ఇఫ్ ఎనీబడి నీడ్స్ మై హెల్ప్, మై సజెషన్స్ ఆర్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ, ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ టు మీ. మీరు నా నెంబర్ ఇవ్వండి, షేర్ చేయండి. ఐల్ బి హ్యాపీ టు హెల్ప్ యువర్ క్లయింట్స్, యువర్ వ్యూవర్స్. హాయ్. లైఫ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అంటారా? లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అయితే కాదండి. అంటే ఒక రూల్, ఓకే నువ్వు కంపల్సరీగా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అట్లా రూల్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే వీ స్ట్రాంగ్లీ రికమెండ్ ఎవ్రీబడి, అందరినీ రికమెండ్ చేస్తాం కంపల్సరీగా తీసుకోండి అని. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీస్ ఉంటాయి, ఇప్పుడు పిల్లలు ఉంటారు, డిపెండెన్స్. ఇప్పుడు రేపు ఏదైనా అయినా కానీ ఇప్పుడు ఫ్యామిలీస్ గోఫండ్ మీలోకి వెళ్ళి డబ్బులు తీసుకునే దానికన్నా ఈ ఇన్సూరెన్స్ వచ్చే మనీ వాళ్ళకి ఫ్యూచర్కి హెల్ప్ అవుతుంది. వాళ్ళ చదువు కానీ అవ్వచ్చు, మ్యారేజెస్ కానీ అవ్వచ్చు. అందుకని ఇన్సూరెన్స్ అందరికీ రికమెండ్ చేస్తాము. ఈవెన్ అంటే ఫ్యామిలీ లేకపోయినా ఇప్పుడు కొంతమంది సింగిల్గా ఉంటారు, వాళ్ళకైనా కూడా తీసుకోమని అని రికమెండ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా లోన్స్ ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, లేకపోతే ఫ్యూనరల్ కాస్ట్, ఎస్పెషల్లీ యూఎస్లో ఫ్యూనరల్ కాస్ట్ చాలా ఎక్స్పెన్సివ్. సో ఇవన్నీ కవర్ అవ్వడానికి వాళ్ళ ఇన్సూరెన్స్ హెల్ప్ అవుతుంది. అందుకని అందరికీ రికమెండ్ చేస్తామండి. అంటే సింగిల్ అవ్వచ్చు, డిపెండెన్స్ ఉన్నా లేకపోయినా ఇన్సూరెన్స్ అనేది అందరికీ రికమెండ్ చేస్తాము. ఈ పిల్లలు ఏంటంటే లేకపోతే
గోఫండ్మీలో పెట్టి మనీ అంతా కలెక్ట్ చేసి దానికన్నా కూడా ఇప్పుడు అంటే బేస్డ్ ఆన్ ద సూటబిలిటీ అఫోర్డబిలిటీ వాళ్ళ సూటబిలిటీని బట్టి వాళ్ళు ఎంత అఫోర్డ్ చేయగలరో వాళ్ళ ఇన్కమ్ని బట్టి మేము కపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్లో. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఐయుఎల్స్ ఉన్నాయి. వాళ్ళ సూటబిలిటీ అఫోర్డబిలిటీని బట్టి మేము రికమెండ్ చేస్తాం, కానీ కంపల్సరీగా ఏదో ఒక ఇన్సూరెన్స్ అయితే తీసుకోమని చెప్తాం అనమాట. అది కూడా మీరే చేస్తారు? ఐ డూ ఇన్సూరెన్సెస్ ఆల్సో. Thank you so much, Renu. Thanks for your busy schedule. Thank you. Thanks for coming and thanks for taking time.